హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 38. ఐలాండ్లో రూమ్లో ఉన్న అమ్మాయికి కడుపులో నొప్పి రావడంతో మెలికలు తిరిగిపోతుంది. ఒంటి మీద నూలు పోగులేదు, కాళ్ళ మధ్యలో నుంచి నొప్పి, బ్లీడింగ్ అవ్వడం అన్నింటినీ గమనించిన ఆమెకు తనపై ఎవరో రేప్ చేశారని క్లియర్గా అర్థమవుతుంటే అది ఆమెలోని బాధను అంతకంతకు పెంచుతోంది. ఆ నొప్పిని భరిస్తూనే మెల్లగా లేచి కూర్చుంది. వెంటనే బెడ్పై ఉన్న బెడ్షీట్ తీసి నగ్నంగా ఉన్న ఆమె బాడీకి చుట్టుకొని మరోసారి క్లియర్గా ఆ రూమ్ మొత్తాన్ని చూసింది. ఆ గది అన్ని సౌకర్యాలతో నీట్గా అమర్చి ఉంది. కానీ అవన్నీ తెల్లని తెలుపులో ఉన్న కారణంగా ఆమె వాటిని వెంటనే గ్రహించలేకపోయింది. బెడ్ పక్కనే కింద పడి ఉన్న తన డ్రెస్ కనిపించడంతో వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుంది. కానీ అది అప్పటికే పీలికలుగా మారిపోవడంతో దాన్ని ఎవరు అలా చేశారో తెలియక అయోమయంగా చూసింది. ఇప్పుడు ఈ రూమ్ నుండి బయటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ మెల్లగా ఒక్క అడుగు వేస్తూ వెళ్ళి ఆ రూమ్లో ఉన్న కబోర్డ్ ఓపెన్ చేయగా అందులో జెంట్స్ వేసుకునే ప్యాంట్ షర్ట్ డ్రెస్సెస్ మాత్రమే కనిపించాయి. దాంతో అతి కష్టం మీద ఒక డ్రెస్ తీసుకుని వెళ్ళి వేసుకొని నెమ్మదిగా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయబోయింది. కానీ ఆమె డోర్ ముట్టుకోకముందే ఆ డోర్ ఓపెన్ అయ్యింది. అది చూసి ఆశ్చర్యపోయిన ఆమె మెల్లగా ఆ రూమ్ నుంచి బయటకు వచ్చింది. అక్కడ ఓ పెద్ద హాల్ కనిపించింది. ఆ హాల్లో కూడా రూమ్లో ఉన్నట్లుగానే ప్రతి ఒక్కటి వైట్ కలర్లోనే ఉంది. ఇంతలో సన్నని హోరు వినిపించడంతో తల తిప్పి చూసింది. అక్కడ హాల్కి మధ్యలో ఉన్న విండోలో నుండి సముద్రం కనిపించడంతో గబగబా వెళ్ళి ఆ విండోలో నుండి బయటకు చూసింది. అప్పుడే తాను ఐలాండ్లో ఉన్నానని ఆమెకు అర్థమయ్యింది. దాంతో ఆమె ఆలోచిస్తూ, ఈ ఐలాండ్లో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇంత లగ్జరీ ఇల్లు ఎలా సాధ్యం? పైగా ఈ ఇంట్లో వైట్ కలర్ తప్ప మరో రంగు ఎందుకు కనిపించడం లేదు అని అనుకుంది. కానీ ఇంతలోనే ఇవన్నీ నాకు అనవసరం, ముందు నేను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడాలి, కనీసం ఏదైనా ఫోన్ దొరికితే బాగుండు అనుకుంటూ ఉండగానే తన వెనక నుండి ఏదో శబ్దం వినిపించింది. వెంటనే తల తిప్పి ఆ శబ్దం వైపు చూసింది ఆమె. అక్కడ ఆటోమేటెడ్ వీల్ చైర్లో కూర్చొని ఒక వ్యక్తి కనిపించాడు. తేనె రంగు కళ్ళతో ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా ఉన్న అతని ముఖం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్న అతని కళ్ళలో ఏదో క్రూరత్వం కనబడుతోంది. చక్రాల కుర్చీలో కూర్చున్నా కూడా అతను 6 అడుగుల ఎత్తులో ఉన్నట్లు క్లియర్గా అర్థమవుతూ ఉండడంతో ఆ క్షణంలో అతను మనిషిగా కన్నా ఆమె కళ్ళకు రాక్షసుడిలా కనిపించాడు. అదే సమయంలో ఆమెను కూడా ఆపాదమస్తకం పరిశీలనగా చూసిన అతను ఆమె ఒంటిపై ఉన్న తన డ్రెస్సును చూసి వంకరగా నవ్వాడు. ఆ నవ్వు ఎందుకో అర్థం చేసుకున్న ఆమె కోపంగా, అంటే నన్ను రైప్ చేసింది ఇతనేనా? చూస్తే వీల్చైర్లో ఉన్నాడు, మరి నాతో అంత క్రూరంగా ఎలా బిహేవ్ చేస్తాడు? అసలు ఇదంతా అతను చేయగలడా అని ఆలోచిస్తూ ఉండగానే, యువర్ రైట్, నిన్ను సేవ్ చేసింది నేనే, అలాగే రాత్రి నీతో పడుకుంది కూడా నేనే. నిన్ను సేవ్ చేసినందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నీతో నేను అలా బిహేవ్ చేసినందుకు నా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు అని కూల్గా చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. కానీ అతని ముందు ఏడవడానికి కూడా ఆమె మనసు అంగీకరించలేదు. దాంతో ఆ కన్నీళ్లను అతి కష్టంగా కంట్లోనే అడ్డుకొని, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పింది. వెళ్ళు, ఎవరొద్దన్నారు అని సింపుల్గా అన్నాడు అతను. ఆ మాటతో ఒక క్షణం పాటు ఆశ్చర్యంగా చూసింది ఆమె. అతను తనను అక్కడి నుంచి వెళ్ళనివ్వడేమోనని, అక్కడి నుండి ఎలా బయటపడాలా అని ఇప్పటి వరకు లోపలే ఎన్నో ఆలోచనలు చేస్తున్న ఆమెకు అతను అంత సింపుల్గా వెళ్ళమని చెప్పడంతో కొంచెం వింతగా అనిపించినా వెంటనే పరుగులాంటి నడకతో ఆ హాల్ నుండి బయటకు నడవబోయింది. ఈ డ్రెస్లో నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు అంటూ సడన్గా అన్నాడతను. ఆ మాటతో ఒక క్షణం ఆగి అతన్ని కోపంగా చూసింది. కానీ ఆమె కోపాన్ని అస్సలు లెక్క చేయకుండా, రియల్లీ, ఐ మీన్ ఇట్ అని అన్నాడతను. ఆ మాట విన్న ఆమెకు అతన్ని చంపాలన్నంత కోపం వచ్చింది. కానీ దాన్ని అణుచుకొని అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమెనే చూస్తూ వంకరగా నవ్వి నేరుగా కిచెన్లోకి వెళ్ళాడతను. బయటికి వెళ్ళిన ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు అక్షర ఎగ్జామ్ రాసే రోజు రాని వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే చదువుకొని మార్నింగే లేచి రెడీ అయ్యి వెళ్లే ముందు హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న విక్రమ్తో, ఎగ్జామ్కి వెళ్తున్నాను విక్రమ్ అని చెప్పింది. ఆమెను చూసిన విక్రమ్ వెయిట్ అని అన్నాడు. దాంతో టైం చూసుకున్న అక్షర, ఎగ్జాక్ట్గా ఎగ్జామ్కి 40 మినిట్స్ ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళడానికి అట్లీస్ట్ 30 మినిట్స్ పడుతుంది,
మరి ఈ టైంలో విక్రమ్ ఎందుకు ఆగమంటున్నారు అని అనుకొని, బట్ టైం అవుతుంది అని నసుగుతూ చెప్పింది అక్షర. కానీ విక్రమ్ ఆమె మాటను పట్టించుకోనట్లే వర్క్ చేసుకుంటూ ఉండడంతో ఇక చేసేదేం లేక వెయిట్ చేస్తూ నుంచుంది అక్షర. మరో 5 నిమిషాల తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసిన విక్రమ్ కార్ కీస్ తీసుకొని స్టైల్గా ఊపుకుంటూ కమ్ అని చెప్పి బయటకు నడిచాడు. అతని వెనక్కి నడిచింది అక్షర. విక్రమ్ కారులో కూర్చొని అక్షర వైపు చూడడంతో మీరు నన్ను డ్రాప్ చేస్తారా అని ఆశ్చర్యంగా అడిగింది అక్షర. ఏం వద్దా అని అడిగాడు విక్రమ్. దాంతో మారు మాట్లాడకుండా వెళ్ళి విక్రమ్ పక్కనే కూర్చుంది. విక్రమ్ కార్ ముందుకు కదిలింది. అప్పుడు మళ్ళీ టైం చూసుకున్న అక్షర, విక్రమ్ ప్లీజ్ కొంచెం త్వరగా పోనివ్వండి, ఎగ్జామ్కి ఇంకా 10 మినిట్స్ మాత్రమే టైం ఉంది అని చెప్పింది అక్షర. ఓ 5 మినిట్స్లో తీసుకెళ్తే నీకేదైనా ప్రాబ్లమా అని అన్నాడు విక్రమ్. వాట్ అని అక్షర అంటూ ఉండగానే సీట్ బెల్ట్ పెట్టుకో అని సింపుల్గా చెప్పేశాడు విక్రమ్. ఈ డ్రైవింగ్కి సీట్ బెల్ట్ కూడా అవసరమా అని మనసులోనే అనుకుంటూ మళ్ళీ పైకి మాత్రం ఏమనలేక సీట్ బెల్ట్ పెట్టుకుంది అక్షర. అంతే, ఒక్కసారిగా కార్ స్పీడ్తో ముందుకు పరిగెత్తింది. ఆ స్పీడ్కి అక్షరకి కళ్ళు చెదిరిపోతున్నాయి. వీడియో గేమ్లో కార్స్ అన్నీ తప్పిస్తూ ముందుకు తీసుకెళ్ళినట్లే రోడ్డు మీద ఉన్న కార్స్ అన్నింటినీ చకచకా తప్పిస్తూ దూసుకెళ్ళాడు విక్రమ్. సరిగ్గా చెప్పినట్లే 5 నిమిషాలలో ఎగ్జామ్ హాల్ ముందు టక్కున కారాపాడు. అప్పటికే ఆ స్పీడ్తో ఉక్కిరి బిక్కిరి అయిపోయిన అక్షర ఎగ్జామ్ హాల్ వైపు చూసి తిరిగి విక్రమ్ వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, మీకు వర్క్ ఉంటే నేను డ్రైవర్తో వచ్చేదాన్ని కదా విక్రమ్, ఇంత ఫాస్ట్గా హడావుడిగా రావడం, టెన్షన్ పెట్టడం ఎందుకు అని అంటూనే కారు దిగింది అక్షర. ఇంతలో 1 మినిట్ అన్నాడు విక్రమ్. అసలే లేట్ అవుతుంది మళ్ళీ ఏంటి అనుకుంటూ మనసులోనే అనుకొని వెనక్కి తిరిగి చూసింది అక్షర. అప్పుడు కారులో నుండి వాటర్ బాటిల్, డార్క్ చాక్లెట్ తీసి అక్షరకిస్తూ ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు విక్రమ్. అతడి నుంచి అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని అక్షర ఆశ్చర్యపోతూనే వాటిని తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి ఎగ్జామ్ హాల్లోకి పరిగెత్తింది. ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. మరోవైపు ధీరజ్కి ఎప్పుడెప్పుడు మెలకువ వస్తుందా అని టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉన్నారు నందిని, మురళి. నందిని మాత్రం నిస్సహాయంగా తల పట్టుకొని కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది. అది చూసిన మురళికి ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. డాక్టర్స్ తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. మురళి నందిని దగ్గరకు వెళ్ళి, మేడం మీరు అప్పటి నుంచి ఇలా ఏడుస్తూనే ఉన్నారు, మీ హెల్త్ అప్సెట్ అవుతుంది, కొంచెం ఏమైనా తినండి, మీరు తినడానికి నేను ఏమైనా తీసుకొస్తాను అని చెప్పాడు. లేదు మురళి గారు, ధీరజ్ని అలా వదిలేస్తే నేనెలా తింటాను, అసలు అతను అలా చూస్తుంటే నాకేం తినాలని కూడా అనిపించడం లేదు, నేనే అనవసరంగా మీతో వచ్చాను కదా, నా గురించి ఆలోచిస్తూనే స్ట్రెయిన్ అయ్యి ఇలా అయిపోయి ఉంటారు అని చెప్పింది నందిని. మురళికి కూడా ఆ మాట కొంచెం నిజంగానే అనిపించడంతో ఆమెకు కాదు అని చెప్పలేక ఏం మాట్లాడలేకపోయాడు. ఇంతలో ధీరజ్ రూమ్లో నుంచి ఓ నర్స్ పరిగెత్తుకుంటూ రావడంతో మురళి, నందిని ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ధీరజ్ ఉన్న రూమ్ వైపు వెళ్ళారు. ఇంతలో ఇద్దరు డాక్టర్స్ మళ్ళీ లోపలకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఏం జరిగిందో తెలియక నందిని, మురళి బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. కాసేపటి ట్రీట్మెంట్ తర్వాత ఓ డాక్టర్ బయటికి రావడంతో డాక్టర్ ధీరజ్కి ఏమైంది అని కంగారుగా అడిగింది నందిని. పేషెంట్ హార్ట్ బీట్లో అన్యూజువల్ డిఫరెన్స్ ఉంది, దాన్ని ఇప్పుడిప్పుడే కంట్రోల్ చేస్తున్నా, ప్రస్తుతానికైతే కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మాటతో కాస్త టెన్షన్ తగ్గించుకున్న నందిని అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. ఆమె మానసిక పరిస్థితి అర్థం చేసుకున్న మురళి వాటర్ బాటిల్ తెచ్చివ్వడంతో వద్దు అనకుండా వాటిని తాగి కంప్లీట్ చేసిన నందిని బాటిల్ పక్కకు పెడుతూ ఉండగానే మురళి పాకెట్లో ఉన్న ధీరజ్ మొబైల్ రింగ్ అయింది. జీవిత నుంచి కాల్ వస్తూ ఉండడంతో అది చూసిన మురళి, మేడం ధీరజ్ సార్ వాళ్ళ మదర్ జీవిత మేడం కాల్ చేస్తున్నారు అంటూ ఆ ఫోన్ తీసుకొచ్చి నందిని ముందు పెట్టాడు. దాంతో బొంగురుపోయిన గొంతుతో నిస్సహాయంగా చూసి, ఇప్పుడు నేనేం మాట్లాడలేను మురళి అని అంది. కానీ సార్ సిచ్యువేషన్ ఇలా ఉందని మేడం వాళ్లకు తెలియడానికి వీల్లేదు, సో మీరు మాట్లాడితేనే బెటర్ ప్లీజ్ మేడం అని చెప్పాడు మురళి. ఆ మాటతో కళ్ళు తుడుచుకొని ఫోన్ చేతిలోకి తీసుకున్న నందిని ఒక క్షణం గాఢంగా ఊపిరి పీల్చుకొని ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఆంటీ అని అంది. హలో నందు, ధీరు ఎక్కడా, ఇంతవరకు కాల్ చేయలేదు అని అడిగింది జీవిత. అప్పుడు ధీరజ్
ఉన్న రూమ్ వైపు చూసిన నందిని కళ్ళలో నుంచి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, తను మీటింగ్లో ఉన్నాడంటీ. నేను బయటే కూర్చొని మీ అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాను. అందుకే మురళి ఫోన్ తీసుకొచ్చి నాకిచ్చాడు అని చెప్పింది నందిని. ఓ, ఓకే ఓకే. ఇద్దరు బాగున్నారా? ఎంజాయ్ చేస్తున్నారా అని అడిగింది జీవిత. ఫైన్ ఆంటీ, బట్ ఎంజాయ్ అంటే చెప్పలేను. ఎందుకంటే డేట్ అని ఆశపెట్టి రెక్కలు కట్టుకొని ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ మీటింగ్స్లో తను, బయట నేను వెయిట్ చేస్తున్నాం. మీ అబ్బాయి మీద ఈ విషయంలో నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పింది నందిని. ఆ క్షణం ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా ఆమె గొంతు బొంగురుపోయింది. అది గమనించిన జీవిత, అరే నందు, కోపమని అంటూ ఏడుస్తున్నావా? నీకు టైం ఇవ్వడం కోసం వాడితో ఫైట్ చేయాలి, అంతేగాని ఏడిస్తే ఎలా? వాడు మీటింగ్ అయ్యాక కాల్ చేయమని చెప్పు, నేను వాడితో మాట్లాడతాను అని చెప్పింది జీవిత. దాంతో వస్తున్న ఏడుపును ఆపుకుంటూ సరే ఆంటీ అని గంభీరంగా అంది నందిని. ఆ తర్వాత కాసేపు ఆమెతో ఫోన్ మాట్లాడి పెట్టేసింది జీవిత. కట్టయిన ఫోన్ వంక చూస్తూ, ధీరజ్ పరిస్థితి చూసి నాకే గుండె పగిలిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఆంటీకి తెలిస్తే తట్టుకోగలరా అని బాధపడింది నందిని. మరోవైపు రితిక ఇంట్లో లాన్లో నడుస్తూ మాట్లాడుతున్న వరుణ్ కాసేపటి తర్వాత, రితిక, అసలే నీకు ఫీవర్. ఈ చలిలో ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఫీవర్ వస్తుంది. రూమ్లోకి వెళ్దాం అని చెప్పాడు వరుణ్. యా వరుణ్, కమ్ అంటూ వరుణ్ని తన రూమ్లోకి తీసుకువెళ్ళిన రితిక బెడ్ మీద వాలింది. వరుణ్ సోఫాలో కూర్చోబోతుంటే, కమ్ వరుణ్, ఇద్దరం ఈ బెడ్ షేర్ చేసుకోవచ్చు అని చెప్పింది రితిక. కానీ రితిక అని వరుణ్ సంకోచిస్తుంటే, ఇట్స్ ఓకే యార్, కమ్ అని మళ్ళీ పిలిచింది రితిక. చిన్న ముఖంతో గారంగా చూస్తూ ఇన్నోసెంట్గా కనిపిస్తున్న రితికను చూస్తుంటే ఆ క్షణంలో వరుణ్కి అక్షర గుర్తొచ్చింది. కానీ అంతలోనే తనపై ఉన్న కోపం కూడా గుర్తు రావడంతో ఆమె ఆలోచనను పక్కకు నెట్టి వెళ్ళి బెడ్ మీద చేరాడు వరుణ్. వెంటనే అతని చుట్టూ చేరి ఎదపై వాలింది రితిక. ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్న వరుణ్ ఉదయం నుండి ఆఫీసులో వర్క్తో అలసిపోవడంతో కళ్ళు మూసుకుంటుంటే, అప్పుడే నిద్రపోతున్నావా అని అడిగింది రితిక. ఆ మాటతో కళ్ళు తెరిచి, ఐఎమ్ వెరీ టైర్డ్ రితిక అని చెప్పాడు వరుణ్. అయితే బూస్ట్ నేను ఇస్తాను కదా అంటూ అతన్ని టైట్గా హగ్ చేసుకొని అతని పెదవుల్ని అందుకుంది రితిక. ఆమెను ఆ క్షణం కాదనలేకపోయాడు వరుణ్. ఇద్దరు పెదవులు కలిసిపోయి నాట్యం చేస్తుండగా వరుణ్ చేతులు రితిక నడుముని తడుముతూ ఉండగానే అతని స్టార్ట్ అయిన తమ్మకానికి రితిక మనసు ఉత్సాహంగా ఉరకలు వేసింది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అతని పెదవులను వదలకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది రితిక. ఆమె నుండి వస్తున్న సపోర్ట్కి వరుణ్ కూడా ఆమెను అల్లుకుపోతున్నాడు. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న క్లాసును మెల్లగా తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు వరుణ్. అతనిలో ఆమె ఎక్స్పెక్ట్ చేసిన మూమెంట్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అతన్ని అల్లుకుపోయింది రితిక. సరిగ్గా అదే సమయంలో వాళ్ళను డిస్టర్బ్ చేస్తూ రితిక మొబైల్ రింగ్ అయింది. వెంటనే వరుణ్ తల తిప్పి అటువైపు చూడగా, ఇట్స్ ఓకే వరుణ్, తర్వాత మాట్లాడతాను అని చెప్పింది రితిక. దాంతో వరుణ్ కూడా ఆ కాల్ పట్టించుకోకుండా ఆమెను కిస్ చేస్తున్నాడు. ఫోన్ రింగ్ అయ్యి ఆగిపోయింది. కానీ ఒక క్షణంలోనే మళ్ళీ తిరిగి రింగ్ అవడంతో విసుగ్గా రితిక వైపు చూసిన వరుణ్ ఆమె మీద నుండి పక్కకు తొలగి, కాల్ లిఫ్ట్ చేయి అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. చా, ఇంత మంచి మూమెంట్లో ఎవడు కాల్ చేశాడు అని విసుక్కుంటూ ఫోన్ తీసి చూసిన రితిక అందులో కనిపించిన రోహన్ నెంబర్ చూసి షాక్ అయ్యింది. దాంతో ఫోన్ వెంటనే సైలెంట్లో పెట్టి పక్కన పడేస్తుండగా, ఇఫ్ యూ డోంట్ పికప్ ద ఫోన్ ఐ విల్ బీ ఎట్ యువర్ హోమ్ రైట్ నౌ అంటూ మెసేజ్ వచ్చింది. దాంతో ఓ మై గాడ్, ఇప్పుడు గనక వీడింటికి వస్తే వరుణ్ చూస్తే ఏమైనా ఉందా అని టెన్షన్ పడుతూనే వెంటనే అతని కాల్ లిఫ్ట్ చేసింది రితిక. మరుక్షణంలోనే అవతల వైపు నుంచి అంటూ కిస్ చేస్తున్న సౌండ్ వినిపించింది. దాంతో ఫోన్ దూరంగా పెట్టి ముఖం విసుగ్గా పెట్టిన రితిక, ఎందుకు కాల్ చేశావు అని అడిగింది. సేఫ్గా ఇంటికి వచ్చావా లేదా అని చేశాను, బట్ నువ్వేమో నీ లవ్వర్ కౌగిట్లో కరిగిపోతున్నావు. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని వెటకారంగా అన్నాడు రోహన్. షడప్ రోహన్, వై ఆర్ యూ డిస్టర్బింగ్ మీ అని అడిగింది రితిక. బికాస్ ఐ వాంట్ యూ అని హస్కీ వాయిస్తో అన్నాడు రోహన్. డోంట్ టాక్ రబ్బిష్ అని చిరాగ్గా అంది రితిక. ఐ టాక్ రబ్బిష్, యునో. నెక్స్ట్ మన మీట్లో నాతో బెడ్ షేరింగ్కి రెడీగా ఉండు బేబీ అంటూనే కాల్ కట్ చేశాడు రోహన్. దాంతో ఫోన్ బెడ్ మీద వేసి రెండు చేతులతో జుట్టు పట్టుకొని, అసలు వీడింత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? వీడి ప్రాజెక్టు కోసమే నేను ఈ చెత్తను భరించాల్సి వస్తుంది. చా, అనవసరంగా వరుణ్తో మంచి మూమెంట్ డిస్టర్బ్ అయింది అనుకుంటూ అక్కడి నుండి లేచి బాల్కనీలోకి వెళ్ళింది రితిక.
కానీ అక్కడ వరుణ్ కనిపించలేదు. ఇదేంటి, ఇటే వచ్చాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ బాల్కనీలో నుండి తల తిప్పి కిందకి చూడగా అప్పుడే వరుణ్ కార్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాంతో వరుణ్ చెప్పకుండానే వెళ్తున్నాడంటే నాపై చాలా కోపం వచ్చుంటుంది. చిచ్చా, అంతా ఈ రోహన్ గాడి వల్లే అని అతన్ని బండబూతులు తిట్టుకొని విసుగ్గా వెళ్ళి బెడ్పై వాలింది రితిక. నిజానికి వరుణ్కి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో అతను రితిక గురించి పట్టించుకోకుండా హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రోహన్ కాల్ చేసిన టెన్షన్లో ఉన్న రితిక అతను ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళడాన్ని గమనించలేదు. వరుణ్ హడావుడిగా ఆఫీస్కి వెళ్ళగా అక్కడ ఎంప్లాయీస్ అందరూ నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళంతా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తూనే క్యాబిన్కి వెళ్ళిన అతను తన అసిస్టెంట్ వేణుకి కాల్ చేశాడు. వేణు కాల్ లిఫ్ట్ చేయగానే, వేణు ఎక్కడున్నావు అని అడిగాడు. అప్పటికే మంచి నిద్రలోకి జారుకోబోతున్న వేణు, సార్ ఇంట్లో ఉన్నాను అని మత్తు వాయిస్తో చెప్పాడు. ఆ మాట విన్న వరుణ్ బ్రకుటి ముడిపడగా, అదేంటి, ఆఫీసులో ప్రాబ్లం ఉంది రావాలని చెప్పి కాల్ చేశావు, నేనొచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండడం ఏంటి అని సీరియస్గా అడిగాడు వరుణ్. ఆ మాటతో నిద్రమత్తు వదలగా, నేను మీకు కాల్ చేయడం ఏంటి సార్ అని అడిగాడు వేణు. ఏంటి, తమాషా చేస్తున్నావా, నువ్వే కదా రమ్మని కాల్ చేశావు అని అంటున్న వరుణ్ మాటలకు అడ్డొస్తూ, లేదు సార్, నేను కాల్ చేయలేదు, ఈ షిఫ్ట్ను మేనేజర్కి అప్పగించి గంట క్రితమే నేను ఇంటికి వచ్చేశాను అని ఆనెస్ట్గా చెప్పాడు వేణు. ఆ మాట విన్న వరుణ్కి అంతా అయోమయంగా అనిపించింది. దాంతో ఓకే అని కాల్ కట్ చేసిన అతను, ఇదేంటి వేణు కాల్ చేయలేదంటున్నాడు అనుకుంటూ మళ్ళీ తన కాల్ లిస్ట్ చెక్ చేశాడు. అందులో వేణు నెంబర్ కనిపించడంతో, ఆ వాయిస్ ఆ నెంబర్ తనదే కదా, మరి తనకు తెలియకుండా తన నెంబర్ నుంచి ఎవరు కాల్ చేశారు, ఆఫీస్లో ప్రాబ్లం ఉందని ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళిన వరుణ్ అక్కడంతా ఓసారి చూసి కాసేపు టీం లీడ్స్తో డిస్కస్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. మరోవైపు ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన అక్షర లంచ్ చేస్తూ, విక్రమ్ గారికి లంచ్ పంపించారా అని రేవతిని అడిగింది. లేదు మేడం, విక్రమ్ సార్ ఆస్ట్రేలియా వెళ్తున్నానని చెప్పారు అని చెప్పింది రేవతి. వాట్, విక్రమ్ ఆస్ట్రేలియా వెళ్ళారా, మరి నాకు చెప్పలేదే అని మనసులోనే అనుకున్న అక్షర అంతలోనే, అయినా నాకెందుకు చెప్పాలి, కానీ ఉదయం నన్ను ఎందుకంత టెన్షన్ పెట్టారో కూడా నేను తెలుసుకోలేకపోయాను అనుకుంటూనే లంచ్ కంప్లీట్ చేసి రూమ్లోకి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే ఆస్ట్రేలియా వెళ్తున్నా, టేక్ కేర్ అని ఓ మెసేజ్ విక్రమ్ నుంచి వచ్చి ఉంది. అది చూసి చిన్నగా నవ్వుకున్న అక్షర టేక్ కేర్ అని రిటర్న్ మెసేజ్ చేసింది. కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుండగా ఇంతలో ఆమె మొబైల్ రింగ్ అయింది. డిస్ప్లేపై ఏదో అన్నోన్ నెంబర్ కనిపించడంతో ఆ నెంబర్ ఎవరిదో అర్థం కాక ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అడిగింది. అవతల వైపు నుంచి వచ్చిన వాయిస్ విన్న అక్షర ఒక్కసారిగా షాక్ అవుతూ, వాట్ యు మీన్ అని అడిగింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.